ముగిసిపోతున్నప్పుడు హీరోయిన్స్ కి పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదా గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొంతమంది ఈ రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను మాత్రం ఫస్ట్ టైప్ అంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకి తెర తీసిన ఈమె బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోవడానికి రెడీ అంటున్నారు. ఈ లెక్కన టాలీవుడ్కి బై బై చెప్పేసినట్టేనా? కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కి మాత్రం ఉండదా? కాని ఎక్కడ పిలువనిస్తుంది ఈ పాడు సమాజం? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతుకు తెరతీయడం తప్ప మరొక ఆప్షన్ లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లమెల్లగా అటువైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపుంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు కూడా ఉంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరి కీర్తి సురేష్ కూడా మేకవర్ అయిపోయారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. టిల్లు స్క్వేర్ లో అనుపమ 2.0 కనిపించారు. ఇదే దారిలో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా వెళుతున్నారు. బాలీవుడ్ కోసం ఆమె పూర్తిగా మారిపోయారు. వరుణ్ ధవన్ బేబీ జాన్ సినిమా కోసం భారీగానే అందాల్ని ఆరబోస్తున్నారు కీర్తి. బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ లో వరుణ్ ధవన్, కీర్తి సురేష్ల మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొదట్లో మొహమాట పడ్డా ఆ తర్వాత ఓకే అన్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా తెలుగులో ఈమె ఏ సినిమాలు సైన్ చేయట్లేదు. భోళా శంకర్ తరువాత టాలీవుడ్ వైపే చూడట్లేదు కీర్తి. ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ కోసం తెలుగు ఇండస్ట్రీకి బై బై చెప్పేసేలా ఉన్నారు.